గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో సిడిఓ గురించి డిస్కస్ చేసాం కదా, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో నెక్స్ట్ టాపిక్, సో మనం దేని గురించి, సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్సీ ఫర్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట. ఏమేమి ప్రొవిజన్స్ చేస్తూ ఉంది ఒక డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది. సో సెంట్రల్ లెవెల్లో ఇన్స్టిట్యూషన్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ వన్ నాబార్డ్ గురించి, తర్వాత స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇవంతా డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్. సో ద నేషనల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ యాజ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఇన్ 1955. అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ 1955. ఇట్ మెయిన్ ఫంక్షన్స్, దీని యొక్క మెయిన్ ఫంక్షన్స్ వచ్చి టు అరేంజ్ ఫర్ సప్లై ఆఫ్ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్, టు అరేంజ్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్సీ. సో మనం థర్డ్ యూనిట్లో బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి చేసిన తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాయి మెయిన్గా అంటే క్యాపిటల్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మిషనరీ ఎక్విప్మెంట్లో వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. అంతేకాకుండా టెక్నాలజీ వెల్ డెవలప్డ్ మ్యాన్ పవర్ని యూటిలైజేషన్ చేయలేరు. కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ని ఈ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేయడం వలన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని దాన్ని రికప్ చేసుకొని వాళ్ళకి ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇట్ అరేంజెస్ ఫర్ సప్లై ఆఫ్ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్, టు అరేంజ్ ప్రొవిజన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్సీ, అంతేకాకుండా ఫైనాన్షియల్ అసిస్టెన్సీని కూడా ప్రొవిజన్ చేయడం జరుగుతుంది. టు ప్రొవైడ్ అసిస్టెన్సీ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ రా మెటీరియల్స్. సో మేనేజ్మెంట్ ఆఫ్ రా మెటీరియల్స్ సంబంధించి కూడా అసిస్టెన్సీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. టు ఎయిడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సెంటర్స్. సో ఇంతకుముందే మనము సిడోలో చెప్పుకున్నాం. సిడో మెయిన్గా దేనికి, టెక్నాలజీ పరంగా మెయిన్ టెక్నాలజీ రీసెర్చ్ వర్క్, అంటే టెక్నాలజీ పరంగా అప్గ్రేడెడ్ టెక్నాలజీని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దానికోసం డిఫరెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం, న్యూఢిల్లీ, హైదరాబాద్, నీలకర్లో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, అంటే నేషనల్ దానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ నేషనల్ వైడ్గా ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్లో అక్కడ మెయిన్ ట్రైనింగ్ తీసుకుంటారనమాట. అంటే అక్కడ తీసుకున్న వాళ్ళ ట్రైనర్స్ ఇక్కడ వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే టెక్నాలజీ పరంగా కూడా ట్రాన్స్ఫర్ సెంటర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. టు మేక్ అరేంజ్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ అసిస్టెన్సీ. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ అనేసి అన్నప్పుడు, సో మనం వచ్చి దానికి ప్రాబ్లమ్స్లో మార్కెటింగ్ చెప్పుకుంటాము, తర్వాత టెక్నాలజీ, తర్వాత క్యాపిటల్. సో ఇవి మేజర్గా చెప్పుకున్నాం కదా. సో దానికి సంబంధించి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్, ఏ సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కానీ వీటిని బేస్ చేసుకొని అవి అసిస్టెన్సీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. టు ఎన్ష్యూర్ ప్రయారిటీ టు గవర్నమెంట్ పర్చేస్ ప్రోగ్రామ్ అనమాట. సో టు ఎన్ష్యూర్ ప్రయారిటీ ఇన్ గవర్నమెంట్ ప్రయారిటీ ఇవ్వడం అనేది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉత్పత్తి చేసిన వస్తువులకి ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. టు ప్రమోట్, ఎయిడ్ అండ్ ఫాస్టర్ ది గ్రోత్ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ద కంట్రీ జనరలీ ఆన్ కమర్షియల్ బేసిస్. అంటే ఫాస్టర్ గ్రోత్ అనమాట, ఫాస్టర్ గ్రోత్ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ద కంట్రీ, దానికి ఎయిడ్ ప్రమోట్ చేయడం అనమాట on commercial basis. So to provide a variety of support services to micro and small enterprises catering to their different requirements in the area of raw material procurement, అంటే టు ప్రొవైడ్ ద వెరైటీ ఆఫ్ సపోర్ట్ సర్వీసెస్, అంటే వెరైటీ ఆఫ్ సపోర్ట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దేనికి అంటే ఏరియాస్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేయడంలోను, తర్వాత ప్రోడక్ట్ మార్కెటింగ్లోను, తర్వాత క్రెడిట్ రేటింగ్, అక్విజిషన్ ఆఫ్ టెక్నాలజీస్, అంటే టెక్నాలజీస్ని పొందడం, అక్విజిషన్ అంటే టెక్నాలజీస్ని పొందడం, తర్వాత అడాప్షన్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, అరేంజింగ్ ఫర్ బిజినెస్ పార్ట్నర్స్, ఎన్ష్యూరింగ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ త్రూ మిషన్స్, డెలిగేషన్స్ అండ్ ఎక్స్పోజిషన్స్. సో రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి కానీ, లేకపోతే ఒక ప్రోడక్ట్ మార్కెటింగ్ గురించి క్రెడిట్ రేటింగ్ అనమాట. అంతేకాకుండా అక్విజిషన్ ఆఫ్ టెక్నాలజీని అక్వైర్ చేసుకోవడంలోను, తర్వాత మోడర్న్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, అంటే స్మాల్ స్కేల్ యూనిట్స్ గ్లోబల్ వైజ్, నేషనల్ వైజ్ కానీ డిఫరెంట్ కంపెనీస్, వేరే పెద్ద పెద్ద కంపెనీస్తో కూడా ఇవి కాంపిటేటివ్గా పార్టిసిపేట్ చేయాలంటే ఏంటి, దానికి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి
దాని మీద అవగాహన అనేది ఉండాలన్నమాట. అలాంటి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకోవడం. తర్వాత అరేంజింగ్ బిజినెస్ పార్ట్నర్స్, ఎన్ష్యూరింగ్ టెక్నాలజీ అనమాట. అంటే టెక్నాలజీని ఎన్ష్యూర్ చేసుకుని ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ అనమాట. అంటే మిషన్స్, డెలిగేషన్స్, ఎక్స్పోజిషన్స్ ద్వారా టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకోవడం. సో ద టెక్నికల్ సర్వీస్ సెంటర్ ఎస్టాబ్లిష్డ్ బై National Small Industries Corporation are functioning in different parts of the country, providing diverse technical support to the small scale sector. సో ఇంతకుముందే చెప్పాము, స్మాల్ స్కేల్ సెక్టార్కి టెక్నాలజీ అనేది మెయిన్ ఒక డిసడ్వాంటేజ్, దానికి అది రికప్ చేయలేనిది అనేసి. మరి ఆ టెక్నాలజీ సపోర్ట్ కోసం ఏం చేశాయంటే డిఫరెంట్ టెక్నికల్ సర్వీస్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట, టు ప్రొవైడ్ ద టెక్నికల్ సపోర్ట్ టు ద స్మాల్ స్కేల్ సెక్టర్. సో సమ్ విచ్ ఆర్, దాంతో కొన్ని ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి ఇన్స్టిట్యూట్ ఇది ఏంటంటే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది కీ ఎలిమెంట్స్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ micro, small and medium enterprises, especially for creation of new enterprises by the first generation of entrepreneurs. సో ఫస్ట్ జనరేషన్ అంటే ఇక్కడ ఏంటి, న్యూగా ఎంటర్ప్రెన్యూర్స్ అనమాట. అంటే అంతకుముందు వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఫాదర్స్ కానీ ఫాదర్స్ ఇలా ఎవరు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసిండ్రు, న్యూ ఐడియాస్తో వాళ్ళు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్గా ఎంటర్ప్రైజ్ ఎస్టాబ్లిష్ చేయడానికి స్టార్ట్ అవుతారు. ఇన్ ఆర్డర్ టు ఇన్కల్క్యులేట్ ద ఎంటర్ప్రెన్యూరల్ కల్చర్స్ అమాంగ్ ది ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ద మినిస్ట్రీ హ్యాస్ సెటప్. సో న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి డిఫరెంట్ అసిస్టెన్సీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ద నేషనల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ నేమ్లీ, అంటే నేషనల్ వైడ్గా ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ అంటే న్యూగా వచ్చే ఎంటర్ప్రెన్యూర్స్కి డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అట్ హైదరాబాద్. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ అట్ నోయిడా, ఉత్తరప్రదేశ్లో. సో 2 ఇన్స్టిట్యూషన్. అండ్ థర్డ్ వన్ వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అట్ గౌహతి యాజ్ అటానమస్ సొసైటీస్. సో మేజర్గా 3 ఉన్నాయన్నమాట. సో ఈ 3 ఏంటంటే ఫస్ట్ చూసారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, NIMSME వచ్చి ఒకటి ఏంటంటే హైదరాబాద్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్ వన్ వచ్చి NISBUD, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ అట్ నోయిడా, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అట్ గౌహతి యాజ్ అటానమస్ సొసైటీ. These institutes are engaged in developing training models, undertaking research and training, and providing consultancy services for entrepreneurship development and promotion of MSMEs, ఇంక్లూడింగ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ దేర్ కాంపిటేటివ్నెస్. సో ఈ ఇన్స్టిట్యూట్స్ ఏమైతే మెయిన్గా ట్రైనింగ్ మోడల్సే కాకుండా తర్వాత రీసెర్చ్ అనేది కూడా టేకన్ అప్ చేయడం జరుగుతుంది. టు టేక్ ద రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ ప్రొవైడింగ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనమాట. కన్సల్టెన్సీ సర్వీసెస్ దేనికి ప్రొవైడ్ చేస్తుందంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ డెవలప్ చేయడానికి తర్వాత ప్రమోషన్ చేయడానికి వాటికి కావాల్సిన కన్సల్టెన్సీ సర్వీసెస్ని ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎన్హాన్స్మెంట్ ద కాంపిటీషన్ ఆల్సో. సో ఫస్ట్ వన్ నేను చెప్పుకున్నాం కదా మన ఇన్స్టిట్యూషన్స్ నేషనల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ 3 ఉన్నాయనేసి. సో ఫస్ట్ వన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. The National Institute of Micro, Small and Medium Enterprises was established with the mission of promoting the growth and development of MSMEs. సో దీని యొక్క మెయిన్ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రమోటింగ్ ద గ్రోత్ డెవలప్మెంట్ ఆఫ్ MSMEs త్రూ సర్వీసెస్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్. సో ఏ ఏరియాసెస్లో అది సర్వీసెస్ ప్రొవైడ్ చేసి గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి కృషి చేస్తూ ఉంది అంటే ఈ ఇన్స్టిట్యూట్. సో పాలసీ ఫ్రేమ్ చేయడం, తర్వాత ఎంటర్ప్రెన్యూర్షిప్, తర్వాత టెక్నాలజీ విషయంలో ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, మేనేజ్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్. సో ఈ ఏరియాస్లో వచ్చి ఈ డిఫరెంట్ ఏరియాస్ అంటే పాలసీ, ఎంటర్ప్రెన్యూర్షిప్, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, మేనేజ్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ ఏరియాస్లో అది వచ్చి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చేయడం కోసం ఎంఎస్ఎంఈస్కి ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. NIMSME has designed
designed specialized and need-based programs, workshops and seminars in tune with the current development and policy and economy. అంటే ఎంఎస్ఎంఈ వచ్చి ఇది ఎన్ఐఎంఎస్ఎంఈ హ్యాస్ డిజైన్డ్ స్పెషలైజ్డ్ నీడ్ బేస్డ్ ప్రోగ్రామ్ అనమాట. స్పెషలైజ్డ్ నీడ్ అంటే ఏది అవసరమయ్యే ప్రోగ్రామ్స్ అంటే ఏం ప్రోగ్రామ్స్, ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాటి యొక్క డెవలప్మెంట్ కోసం వర్క్షాప్స్ కండక్ట్ చేయడము, సెమినార్స్ ఆన్ ది కరెంట్ డెవలప్మెంట్ ఆఫ్ పాలసీ అండ్ ఎకానమీ, కరెంట్ డెవలప్మెంట్ పాలసీస్ గురించి, ఎకానమీ గురించి వర్క్షాప్స్, సెమినార్స్ కండక్ట్ చేయడం ద్వారా ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడము. తర్వాత ఆ అంటే డిఫరెంట్ ఏరియాస్లో ఇది ఏంది సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పామన్నమాట. NIMSME హ్యాస్ బీన్ ప్రొవైడింగ్ అన్స్టెండ్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆఫరింగ్ సర్వీసెస్ లైక్ ఏమేం సర్వీసెస్ ఆఫర్ చేస్తుందంటే రీసెర్చ్, కన్సల్టెన్సీ, ఇన్ఫర్మేషన్, ట్రైనింగ్ అండ్ ఎక్స్టెన్షన్, అది పైన మెన్షన్ చేసాం. నాట్ ఓన్లీ టు ఎంటర్ప్రైజెస్ బట్ ఆల్సో కన్సర్న్డ్ డెవలప్మెంటల్ ఏజెన్సీస్. సో ఇది వచ్చి నాట్ ఓన్లీ బిజినెస్ ఎంటర్ప్రైజెస్కే కాకుండా కన్సర్న్డ్ డెవలప్మెంటల్ ఏజెన్సీస్ కూడా ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇట్ డిజర్వ్స్ ఆల్ అప్రిషియేషన్ ఫర్ ఇట్ అవుట్ స్టాండింగ్ వర్క్ అండ్ కాంట్రిబ్యూషన్ టు ఎంఎస్ఎంఈస్. అంటే ఇది అన్ని డిజర్వ్ అంటే అన్నీ కలిగి ఉంటుంది అనమాట. ఏంటంటే ఏమేమి అప్రిషియేషన్స్, అవుట్ స్టాండింగ్ వర్క్ అండ్ కాంట్రిబ్యూషన్ టు ఎంఎస్ఎంఈస్ డెవలప్మెంట్ కోసం, అవుట్ స్టాండింగ్ వర్క్ కోసం ఏమేమి కాంట్రిబ్యూషన్ చేయాలో అవన్నీ ఈ NIMSME ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. డిమాండ్ ఫర్ మోర్ సచ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద కంట్రీ ఈజ్ గ్యాదరింగ్ మొమెంటమ్ అనమాట. సో ది డిమాండ్ ఫర్ సచ్ ఇన్స్టిట్యూట్స్, సో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ కంట్రీలో గ్యాదరింగ్ మొమెంటమ్ అనమాట. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ బిజినెస్, స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్. సో ఇది ఎక్కడ ఉంది, ఇది వచ్చి మనకి నోయిడాలో, ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఉందన్నమాట ఇన్స్టిట్యూట్. ఇట్ ఈస్ ద NIESBUD ఈజ్ అఫెక్స్ బాడీ ఎస్టాబ్లిష్డ్ బై అఫెక్స్ బాడీ అంటే అఫెక్స్ అంటే రూలింగ్ అండ్ రెగ్యులేటింగ్, అఫెక్స్ అంటే పెద్దది అనేసి అర్థం అనమాట. మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే వచ్చి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఇది వచ్చి అఫెక్స్ బాడీ అనమాట. అంటే ఏది ఎస్టాబ్లిష్ చేసింది, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని మినిస్ట్రీ, ఆ డిపార్ట్మెంట్ దీన్ని ఎస్టాబ్లిష్ చేసిందనమాట. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ కోఆర్డినేటింగ్, ట్రైనింగ్ అండ్ ఓవర్సీయింగ్ ద యాక్టివిటీస్ ఆఫ్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్, ఏజెన్సీస్ engaged in entrepreneurship development, particularly in the area of small industry and small businesses. సో స్మాల్ బిజినెస్ అండ్ స్మాల్ ఇండస్ట్రీ కోసం వాళ్ళ డెవలప్మెంట్ కోసం, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ కోసం డిఫరెంట్ యాక్టివిటీస్, కోఆర్డినేటింగ్, ట్రైనింగ్, ఓవర్సీయింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం కోసం ఇన్స్టిట్యూషన్స్, ఏజెన్సీస్ ఎంగేజ్ చేయడానికి ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఇన్ఫర్మేషన్ నెసెసరీ స్టెప్ అని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇట్ మెయిన్ యాక్టివిటీస్ టు ఎవాల్వ్ ఎఫెక్టింగ్ ట్రైనింగ్ స్ట్రాటజీస్ అండ్ మెథడాలజీ, అంటే ఎఫెక్టివ్ ట్రైనింగ్ స్ట్రాటజీస్, తర్వాత దానికి తగినట్టు మెథడాలజీ, స్టాండర్డైజింగ్ మోడల్ సిలబీ ఫర్ ట్రైనింగ్ వేరియస్ టార్గెట్ గ్రూప్స్. సో వేరియస్ టార్గెట్ గ్రూప్స్కి వాళ్ళకి స్టాండర్డైజింగ్ మోడల్ సిలబీ అనమాట. స్టాండర్డైజ్డ్ ట్రైనింగ్ వేరియస్ టార్గెట్ గ్రూప్స్కి స్టాండర్డైజ్డ్ మోడల్ సిలబీ ఫర్ ట్రైనింగ్ అనమాట. ఫార్ములేటింగ్ సైంటిఫిక్ సెలక్షన్ ప్రొసీజర్, సో వాళ్ళు సెలక్షన్ చేసే విధానంలో కూడా సైంటిఫిక్ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతారు. డెవలపింగ్ ట్రైనింగ్ ఎయిడ్స్ అనమాట. సో ట్రైనింగ్ ఇచ్చే విధానాన్ని, ట్రైనింగ్ ఎయిడ్స్ని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మాన్యువల్స్, తర్వాత టూల్స్, ఫెసిలిటేటింగ్, సపోర్టింగ్ సెంట్రల్ అదర్ ఏజెన్సీస్ ఇన్ ఆర్గనైజింగ్, అంటే ఫెసిలిటేటింగ్ ది సపోర్టింగ్ ఈ టూల్స్, మాన్యువల్ అండ్ టూల్స్, డెవలపింగ్ ట్రైనింగ్ ఎయిడ్స్, సెలక్షన్ ప్రొసీజర్ ఫెసిలిటేట్ చేసి దానికి సపోర్టింగ్గా సెంట్రల్ కానీ స్టేట్ కానీ అదర్ ఏజెన్సీస్ ఇన్ ఆర్గనైజింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనమాట. కండక్టింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ప్రమోటర్స్, ట్రైనర్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ అండర్టేకింగ్ రీసెర్చ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ గ్లోబల్, అంటే గ్లోబల్గా రీసెర్చ్ అండ్ ఎక్స్చేంజ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ట్రైనర్స్, సో వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్స్కి ట్రైనింగ్ చేయడం కోసం కానీ, తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఎవరెవరికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ప్రమోటర్స్కి, ట్రైనర్స్కి అనమాట. సో వీళ్ళకి ఈ ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ అండర్టేకింగ్ రీసెర్చ్ అండ్ ఎక్స్చేంజ్ ఎక్స్పీరియన్సెస్ గ్లోబల్ అనమాట. గ్లోబల్ వైడ్గా వాళ్ళకి రీసెర్చ్, తర్వాత ఎక్స్పీరియన్సెస్ ఉన్న వాళ్ళని, అలాంటి ట్రైనర్స్ని వాళ్ళకి
ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ రేంజ్లో. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో లాస్ట్ వన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇది వచ్చి గౌహతిలో ఎస్టాబ్లిష్ అయింది. ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ in the year 1993 in Guwahati by the erstwhile Ministry of Industry. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, ఇప్పుడు వచ్చి దీని నేమ్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ అన్ అటానమస్ నేషనల్ institute with an aim to undertaking training, research and consultancy activities in small and micro enterprises ఫోకసింగ్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్. సో ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అనేది మెయిన్గా ఇది ఒక అటానమస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ విత్ అన్ ఎయిమ్ టు అండర్టేకింగ్ ట్రైనింగ్ అనమాట. సో ట్రైనింగ్ ఇవ్వడం కోసం, రీసెర్చ్ చేయడం కోసం, కన్సల్టెన్సీ యాక్టివిటీస్ టు ప్రొవైడ్ ద స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ చేయడం కోసం, వాళ్ళ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ కోసం ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆర్ to organize and conduct training for entrepreneurship development. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అవడం కోసం ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. టు ఎవాల్వ్ స్ట్రాటజీస్ అండ్ మెథడాలజీస్ ఫర్ డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్ అండ్ లొకేషన్స్ అండ్ కండక్ట్ ఫీల్డ్ టెస్ట్. అంటే టు ఎవాల్యుయేషన్ చేయడం అనమాట. స్ట్రాటజీస్ని, మెథడాలజీస్ని ఎవాల్యుయేట్ చేసి, అంటే డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్లో వాళ్ళ యొక్క లొకేషన్, అంటే డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్లో నుంచి వాళ్ళ యొక్క లొకేషన్స్లో ఫీల్డ్ టెస్ట్ చేసి ఎవాల్వ్ చేయడం అనమాట. స్ట్రాటజీస్ని, మెథడాలజీని ఎవాల్యుయేట్ చేయడం. టు ఐడెంటిఫైయింగ్ ద ట్రైనింగ్ నీడ్స్ అండ్ ఆఫర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ టు గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎంగేజ్ అండ్ ప్రమోటింగ్ అండ్ సపోర్టింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎక్సెట్రా. అంటే టు ఐడెంటిఫైయింగ్ ద ట్రైనింగ్ నీడ్స్ అనమాట. ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ ఏ ఏరియాలో ట్రైనింగ్ అవసరం, ఎక్కడ అవసరం, ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి. అండ్ ఆఫర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ తర్వాత ఆఫర్ చేయాలన్నమాట. గవర్నమెంట్కి ఆ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేయాలి. అంటే వెదర్ గవర్నమెంట్ అన్న కావచ్చు, లేకపోతే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్న కావచ్చు. ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రమోటింగ్ అండ్ సపోర్టింగ్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అంటే నేషనల్ స్మాల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చి మెయిన్గా మిషనరీ, రిక్రూట్మెంట్, టెక్నాలజీ అన్నిటికీ అంటే వీటి యొక్క మెయిన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడమే కాకుండా టెక్నికల్ సర్వీస్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అలాంటి టెక్నికల్ సర్వీస్ సెంటర్స్ ఇన్ ఇండియా అలాంటివి వచ్చి మనకి 3 ఉన్నాయన్నమాట. ద నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అట్ హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ అట్ నోయిడా అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అట్ గౌహతి యాజ్ అటానమస్ సొసైటీస్ అన్నమాట. సో ఈ మేజర్గా ఈ 3 ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ కోసం గైడెన్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ సింప్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనమాట. టుమారో we will start another topic.